తెలంగాణ సీనియర్ ఐఏఎస్ లో కొత్త టెన్షన్. సిబిఐ పిలిస్తే ఏం చెప్పాలి? రిటైర్డ్ అయిన కేసుల నుంచి తప్పించుకోలేరు. కాళేశ్వరం కుంభకోణంలో జవాబు లేని ప్రశ్నలు ఎన్నో. రిపోర్టుల్లో పేరు లేకపోయినా కొత్త కోణాలు బయటపడొచ్చు. మాకు గుర్తులేదు అనే సమాధానం ఇప్పుడు సేఫ్ కాదు. ఫైళ్లపై సంతకాలు చేసిన వారంతా వాస్తవాలు చెప్పాల్సిందే. అధికారులకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పాపం ఐఏఎస్లు అయితే చూడండి, దేశం మొత్తం మీద 130 నుంచి 140 కోట్ల మందిలో ఎంతో మేధో సంపత్తి కలిగిన వాళ్ళే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి వస్తారు. ప్రతి సంవత్సరం 1000 నుంచి 1100 మంది సెలెక్ట్ అవుతారు. అందులో టాప్ ర్యాంకర్స్ మాత్రమే ఐఏఎస్లో ఉంటారు. అంత మేధో సంపత్తి ఉండి కూడా కేవలం డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళ కింద పనిచేయాలి. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. వాళ్ళకి ఎదురు తిరగలేని పరిస్థితి. ఈ వ్యవస్థ మారాలి. ఇంకెన్నేళ్ళు? నాకు తెలిసి 10వ తరగతి కూడా పాస్ అయి ఉన్నాడు ఈ ఎమ్మెల్యే. 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడతాడు ఆ నియోజకవర్గ పరిధిని బట్టి, ఎమ్మెల్యే అవుతాడు. కాకపోతే ఇంకా అక్కడ ఉన్న ఐఏఎస్లంతా ఈయన మాటినాల్సిందే. ఇక ఏం దౌర్భాగ్యం పట్టింది ఐఏఎస్లకు? అసలు పొలిటీషియన్కు ఐఏఎస్కు అసలు ఎలాంటి పొత్తు పెట్టద్దు. ఆయన చేసిన చట్టం కరెక్ట్ అయిందా కాదా అని ఇంకా అసలు రిజెక్ట్ చేసే పవర్స్ కూడా ఐఏఎస్కి ఇవ్వాలి. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. మనం రాజకీయంలోకి క్వాలిఫికేషన్ పెట్టట్లేం కదా. మినిమం డిగ్రీ చేసి ఉంటేనే ఎమ్మెల్యే అర్హత ఉంటుంది అని పెడితే మస్తుండు. కానీ ఏంది, చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశం. మినిమం 100-200 కోట్లు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే అవుతారు అన్న అర్హతతో నడుస్తున్నాయి ప్రస్తుతం రాజకీయాలు. గుమ్మడి నరసింహ గారు చేసిన రాజకీయాలు అయిపోయినాయి. వాటి గురించి ఇప్పుడు చర్చలు లేవు, చర్చించుకునే పరిస్థితి లేదు. సర్పంచ్ ఎవరు గెలవలేరు 500 నోటు పంచకపోతే. ఇది వాస్తవం. మొత్తం తెలంగాణ ఉన్న గ్రామాల్లో ఏ సర్పంచ్ అంటే 100 రూపాయలు కూడా, కనీసం 200 కూడా పంచకుండా నిలబడే ధైర్యం చేయగలుగుతారా? అసలు ఓటు వేస్తారా? ప్రజల్లో ఉందా ఆ చైతన్యం? డబ్బులు తీసుకోకుండా మాకు డబ్బులు వద్దు, మేము మాకు సరైన వాళ్ళని ఎన్నుకుంటామని. ఓపెన్ సీక్రెట్ ఇది మార్కెట్లో. డైరెక్ట్ ప్రచారంపై నాయకులు చెప్తారు, ఎవరు ఇచ్చిన డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాట్లాడండి అని. మేము మంచట్లేము, వేరే వాళ్ళు ఇస్తారు, ఈయన 100 గంటకు ఈయనే మంచిది అట్లా చెప్పాడు ఆయన. అది ప్రస్తుత రాజకీయం. ఇంత మేధో సంపత్తి ఉన్న ఐఏఎస్ కనీసం 10వ తరగతి కూడా పాస్ కానీ ఒక ఆయన పై ఉన్న రాజకీయ నాయకుడు చెప్పిన ఫైల్ మీద సంతకం పెట్టాలి గుడ్డిగా. ఇది ఉండదు, ఇది కూలిపోతుంది, భవనం వేస్ట్, ఇది ఎలాంటి రూల్స్ పాటించట్లేదని తెలిసి నాకు అక్కడ ఉండే ఒక అధికారికి తెలుసు. కానీ ఆ 10వ తరగతి కూడా పాస్ కానీ ఆయన ఫోన్ చేస్తే ఈయన సంతకం పెట్టాలి, ఆప్షన్ లేదు. పదవిలో ఉన్నారు కదా. అసలు వ్యవస్థ అందుకే కదా ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఎందుకు వేరే దేశాల మైత్రి కోసం పోరాడుతుంది, అమెరికాను ధీటుగా ఎందుకు ఎదుర్కోలేకపోతుంది డైరెక్ట్? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులు. ఒక్కసారి ఒక్క 20 years రాజ్యాంగ సవరణ చేయండి. 20 years అంటే 4 times. కేవలం డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఉండాలి. ఎమ్మెల్సీ ఓకే, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండాలని ఒక్క 20 years సవరణ చేయండి. అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు కనుక గత ఓన్లీ 10 years వరకే రిజర్వేషన్లు అని ఇప్పటికీ కొనసాగుతున్నాయి కదా, కరెక్ట్ గణన చేయకుండా. అలాగే ఒక 20 years వరకు రాజ్యాంగ సవరణ పెట్టండి. తర్వాత దేశం పరిస్థితి చూడండి. ఈ డబ్బులు పంచేటోళ్ళు గెలిచినంత కాలం ఇట్లానే ఉంటుంది. పొలిటికల్ సైన్స్ చదువుకున్న దాంట్లో పొలిటికల్ సైన్స్ లో ఉత్తీర్ణత పొందిన వాళ్ళే నాయకులుగా నిలబడాలని ఒక రూల్ పెట్టండి ఒక 20 years వరకు. తర్వాత దేశం ఏ విధంగా ఉంటుందో చూడండి. అసెంబ్లీకి వచ్చే ముందు ఇక అసెంబ్లీలో కాలు పెడతాం అన్నప్పుడు బయట గుట్కా ఊసొస్తాడు ఒక ఆయన, నోరు కడుక్కొని, మళ్ళీ కెమెరాలో దొరుకుతానని. అట్లా ఉంటారు నాయకులు. ఇట్లా ఎవరన్నా మాట్లాడితే భయం, కేసులు ఎలా పెడతారు అని. ఎన్నాళ్ళు భయపడకుండా బతుకుతారు ఎవరైనా? చైతన్యం రావాలి అందరు.